హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ కవిత. ఇప్పటి నుంచి నా లైఫ్‌లో ఏం నడుస్తుంది? డైలీ నా లైఫ్ ఎలా ఉండబోతుంది? పిల్లలతో నేను ఎలా టైమ్ స్పెండ్ చేస్తున్నాను? వాళ్ళకి ఏం వండి పెడుతున్నాను? సూర్యాన్స్ స్కూల్ బాక్స్‌కి ఎలా తీసుకెళ్తున్నాడు? ఏమైతే వెరైటీస్ తీసుకెళ్తున్నాడు? అండ్ మేమేం తింటున్నాము? లైఫ్ ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? సాడ్‌గా ఉందా? డైలీ లైఫ్ ఎలా ఉండబోతుందో నేను షేర్ అప్ చేస్తూ ఉంటాను. అయితే కొత్తగా అయితే చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేస్తే నాకు అర్థమైపోతుంది, అది నేను షేర్ అప్ చేస్తాను. ఇప్పుడు మన గణేష పాప ముచ్చట్లు వినండి ఒకసారి. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. గణేష ఏమో తింటుంది, మీకు చెప్తుంది అంటే ఏం తింటుందో. ఏం తింటున్నావు అమ్మా? అప్ప అప్ప ఆచియా? ఆచిపోదామా? నీకేం కావాలమ్మా? ఐస్ కావాలా? షాప్కి వెళ్దామా? ఏం కావాలమ్మా? చాక్లెట్స్ కావాలా? బిస్కెట్స్ కావాలా? ఐస్ క్రీమ్ కావాలా? ఏం కావాలి మరి? ఐసే. ఐస్ కావాలా? చిక్కీ తింటావా? నో చిక్కీ. ఏది మళ్ళా నో చిక్కీ? ఆమ్ తింటావా? చిక్కీ తింటావా? ఏం తింటావు మరి? బ్లాక్ చిక్కీయా? మటన్ తింటావా? ఫిష్ తింటావా? ఇంకేం తింటావు? చిక్కీ తింటావా? ఏం తింటావే? నో తింటావా? అన్నం తింటావా? చిక్కీ తింటావా అంటే ఇది కట్. అన్నం పోదు, అస్సలు పోదు. అన్నం మాత్రం అస్సలు పోదు గణేషకి. కదా నీకు ఇష్టం లేదు కదా అన్నం అంటే? చిప్స్ ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ తిను. ఇట్లా చొల్లు కావచ్చు టీషర్ట్ మీద అంతా జలుబు తెచ్చుకొని కదా. యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి అంటే మనము ఫస్ట్ నుంచి లేవగానే పనులు అనేది ఒకటి తర్వాత ఒకటి చేసేసుకుంటే మనకి పనులు అనేవి తొందరగా అయిపోతాయి. ఇంట్లో హౌస్ వర్క్స్ అనేవి తొందరగా అయిపోతాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మనము హౌస్ మెయిడ్ని కూడా పెట్టుకునే ఆప్షన్ కూడా ఉండదు. మనం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేసుకుంటే తొందరగానే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది స్టడీ చేశాను. ఒకటి తర్వాత ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పొద్దున్నే లెగడం అయితే తప్పకుండా నేర్చుకోవాలి. నేను ఏదో వీడియో కోసము ఇవన్నీ ఫేక్గా చెప్తుంది అని మాత్రం నేను చెప్పట్లేదు. నాకైతే చాలా బద్ధకము. నేను చాలా లేట్గా లేస్తాను మార్నింగ్. నాకు నైట్ ఏంటి అని అంటే నేను నైట్ చాలా యాక్టివ్గా ఉంటాను. మార్నింగ్ టైంలో కొంచెం చాలా బద్ధకంగా ఉంటాను అనమాట. సో అందుకే నాకు ఏంటి అంటే మార్నింగ్ ఎక్కువసేపు పడుకోవాలనిపిస్తుంది. బట్ పిల్లలకి ఇంకా స్కూల్స్కి వెళ్ళాలి కాబట్టి, వాళ్ళని స్కూల్కి పంపించాలి కాబట్టి తప్పకుండా లెగాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగగానే మన ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం మన సాంప్రదాయం కాబట్టి, అది ఇంట్లో ముగ్గు వేయకపోతే ఫస్ట్ మనకి ఇన్కంప్లీట్ లాగా ఉంటుంది ఇంటి ముందు ముగ్గు లేకపోతే. అయితే ఫస్ట్ మనము లేగగానే ఫస్ట్ నేను బయటకు వచ్చేసి ఫస్ట్ కాలిడార్ అనేది చేసుకొని, అంటే ఫస్ట్ క్లీన్ చేస్తారు కింద వాచ్మెన్స్ వాళ్ళు ఉంటారు కదా. అంటే వాళ్ళు డైలీ క్లీన్ చేయాలన్నమాట. జస్ట్ చీపురు కట్టతో జస్ట్ అలా ఊడ్చేసి వెళ్ళిపోతుంది డైలీ. ఫ్రైడే మాత్రమే మాప్ వేస్తుంది అనమాట. నేను ఇంకా డైలీ ఏం చేస్తానమాట అంటే తను 5 o'clock 5:30 అలా ఊడ్చేసి వెళ్ళిపోతారు. నేను మాప్ వేసేసుకుంటాను. సూర్య లేనా సూర్య. దాని తర్వాత పిల్లలు లేచాక ఫస్ట్ మనం చేయాల్సిన పని బెడ్ సర్దుకోవడం. వాళ్ళు లెగగానే అప్పటికప్పటికే మనము బెడ్షీట్స్ అనేవి సర్దేసుకొని దులిపేసుకొని అలా మడత పెట్టేసుకొని బెడ్షీట్ కూడా నీట్గా పెట్టేసుకుంటే మనకి ఆ పని కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళాక బెడ్ అంతా దులుపుకుందాంలే అనుకుంటే అది ఇన్కంప్లీట్ లాగానే ఉంటుందన్నమాట.
ఇలా చేయడం వల్ల మనకి అంటే 10 to 10:30 లోపల మన హౌస్ మొత్తం క్లీన్ అయిపోయి మనం కూడా రిలాక్స్ అయిపోతాం. తొందరగా మన పనులు అనేవి కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత మనకి ఏదైనా పని ఉన్నా, మన సొంతంగా ఏదైనా పని చేసుకోవాలి అలాగే తప్పకుండా మనం ఈ బిజీ షెడ్యూల్లో లైక్ అంటే మన బాడీ గురించి కేర్ తీసుకోవడము, ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకోవడము, ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకోవడము, చిన్న ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది చేయడము, వాకింగ్కి వెళ్ళడము, అలా మనము మన టైం అనేది కేటాయించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను సూర్యాంశ్ లేకగానే ఫస్ట్ నేను చేసిన పని ఇక్కడ బెడ్షీట్ అయితే నేను సర్దేసుకున్నాను. వాణి 7:00 to 7:30 లోపల మధ్యలో లేపేస్తాను. ఎగ్జాక్ట్గా 8:30కి బస్సు వస్తుంది. ఆ లోపు ఇప్పుడు నేను ఎట్లాగో స్టవ్ మీద అన్నం అవుతుంది. ఈరోజు నేను సూర్యాంష్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని అనుకుంటున్నాను. పెసరట్టు పిండి ఉంది. సో నేను పెసరట్టు వేసేస్తాను అండ్ చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. 6:30కి లేచాను, చట్నీ రెడీ చేసేసుకున్నాను, దోశ బ్యాటర్ బయట పెట్టుకున్నాను, స్టవ్ మీద అన్నం పెట్టుకున్నాను, ముగ్గేసేసుకున్నాను, సూర్యాంష్ని లేపాను. ఇప్పుడు సూర్యాంష్కి స్నానం చేపియాలి. సో యాక్చువల్లీ మా బాబుకి క్యావిటీస్ ఉన్నాయి, నోట్లో 4 పుచ్చిపళ్ళు ఉన్నాయన్నమాట. కరెక్ట్గా 2020లో సూర్యాంష్కి ఆ పుచ్చిపళ్ళు 2 పండ్లు మొత్తం 4 పండ్లు ఒకసారి పెయిన్ వచ్చేసింది. కోవిడ్ స్టార్ట్ అయ్యే కరోనా అనేది వచ్చే ముందు సూర్యాంష్కి పుచ్చిపళ్ళు పెరిగిపోయినాయి అనమాట. పెయిన్ ఎక్కువ వచ్చేసింది. అయితే సిట్టింగ్స్కి అప్పుడు మొత్తం లాక్డౌన్ ఉండే కదా, దానివల్ల సిట్టింగ్స్ అనేది వాడు ఎక్కువ వెళ్ళలేకపోయాడు, కూర్చోలేకపోయాడు. డాక్టర్ ఏమని సజెస్ట్ చేశాడంటే సర్జరీ చేసేద్దాం ఒకసారి అని చెప్పి సర్జరీ చేసి అప్పుడు 2 పళ్ళకి స్టీల్ క్యాప్స్ వేశారు, ఇంకా 2 పళ్ళకి సిమెంట్ వేశారు. ఇప్పుడు 2 years అయిపోయింది కదా, ఒక పన్ను మీద అది స్టీల్ క్యాప్ ఒకటి పోయింది, ఒకటి లూజ్ అయిపోయింది, ఒక పన్ను మీద మొత్తం సిమెంట్ అంతా పోయింది, ఒక పన్నుకి మాత్రమే సిమెంట్ ఉందన్నమాట. వాడు పళ్ళు సరిగ్గా తోమట్లేదు. వాడికి అంటే తోమని చెప్తున్నాను కానీ ఇంకా చాలా క్లియర్గా తోమితే అవి ఏవైతే ఊసిపోయిన స్టీల్ క్యాప్ ఏదైతే ఊసిపోయిందో దాని మీద కూడా మంచిగా బ్రష్ చేయాలి అని చెప్పి ట్వైస్ అంటే వీక్లో 3 times నేను చేపిస్తాను. 3 times వాడికి ఇచ్చేస్తాను అనమాట. అందుకే నాకు టైం ఉన్నప్పుడు ఈరోజు ఎట్లాగో ఇంకా స్కూల్ టైం అవ్వలేదు, చేపిద్దాము అని చెప్పి హెడ్ బాత్ చేపిద్దాము అని చెప్పి నేనే బ్రష్ చేయించి నేనే స్నానం చేయించేసాను. ఇక నా చట్నీ రెడీగా ఉంది. పల్లీ చట్నీ చేశాను పెసరట్టుకి. యాక్చువల్లీ నేను ఉప్మా పెసరట్టు చేసుకుందాము అని నానబెట్టుకున్నాను, బట్ సూర్యాంష్కి వేయలేదు, వాడు అంత ఇష్టంగా తిన్నాడు. నేను తినేటప్పుడు ఉప్మా పెసరట్టు వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏ దోశ వేసినా, పెసరట్టు వేసినా, నార్మల్ దోశ వేసినా కానీ పీసెస్ లాగా చేసేసి 2 పిల్లలకి ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు నేను గణేషాకి కూడా ఇచ్చేస్తున్నాను పీసెస్ లాగా చేసి. మీరు ఫర్దర్గా వీడియో చూస్తారు, ఇప్పుడు స్కిప్ చేయకండి. మన గణేష పాపనే తనంతలే తను పీస్ తీసుకొని తనే నోట్లో పెట్టుకొని తింటుంది అనమాట. ఈ దోశ కానీ, ఇడ్లీలు కానీ ఇట్లాంటివి వాళ్ళకి హ్యాపీగా మనము ఇచ్చేయచ్చు. సో సూర్యాంశ్ అయితే ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయాడు. వాడి స్కూల్ డ్రెస్ కొంచెం వాడిది ఇంకా బెల్ట్ రాలేదు. బెల్ట్ స్కూల్లో అడిగాను, లేవని చెప్పారు. ఆ బెల్ట్ లేకపోయేసరికి వాడి నెక్కర్ అనేది జారిపోతుంది. అందుకే సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నాడు అనమాట స్కూల్కి. చూడండి, నేను గణేషాకి సపరేట్ ప్లేట్ అనేది ఇచ్చాను. కొంచెం సైడ్కి చట్నీ పెడతాను అనమాట. తనకి ఫస్ట్ టేస్ట్ చేస్తుంది, తనకు ఆ చట్నీ నచ్చితే తింటుంది. సూర్యాంశ్ ఎక్కువ చట్నీసే ఇష్టపడుతూ ఉంటాడు. ఇడ్లీలోకి న్యూట్రెలా అడుగుతూ ఉంటాడు. ఆ మధ్య కొంచెం పుచ్చిపళ్ళు నొప్పి రాకముందుకు బాగా జామ్ తినేవాడు అనమాట. ఎప్పుడైతే వాడికి పన్ను నొప్పి తెలిసిందో అప్పటి నుంచి జామ్ తినడం ఆపేశాడు డే టైంలో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇంకా చట్నీ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడనమాట. అండ్ మీరు గణేష్ని గమనిస్తున్నారా, తను పీస్ ఇలా తీసుకుంటుంది, ఫోల్డ్ చేసుకుంటుంది, తనకి చట్నీ నచ్చితే చట్నీలో డిప్ చేసుకుంటుంది, లేకపోతే ఉట్టి దోశ అనేది తినేస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఈరోజుతో ఈ పెసరట్టు పిండి అనేది కంప్లీట్ అయిపోయింది. రేపు ఏదన్నా మొత్తం ఆల్ మల్టీ గ్రెయిన్ దోశ చేద్దామని అనుకుంటున్నాను. సో వాటికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని వచ్చి నానబెట్టాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశస్ మనము చేస్తూ ఉంటే హెల్తీకి కూడా మంచిది. అండ్ ఇలా గణేష్ కూడా ఇచ్చేస్తే హ్యాపీగా తను తింటూ ఉంటుంది. మనము ఆ టైంలో మనము బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా వేరే పనులు అనేవి చేసుకోవచ్చు. నేను తనకి ఇచ్చేయడం వల్ల
నేను సూర్యాంష్కి టిఫిన్ బాక్స్ పెట్టడము, స్నాక్స్ బాక్స్ పెట్టడము, వాడివి బ్యాగ్స్ సర్దడము, బుక్స్ పెట్టడము, ఏదైనా ఇన్కంప్లీట్ ఉంటే తీసి వెంటనే రాయడము, ఇలాంటివి నేను చేస్తూ ఉంటానన్నమాట. సూర్యాంష్ ఏంటి అని అంటే ఎక్కువ ఫుడ్ వాడు ఎక్కువ తినలేడు అన్నము. వాడు చాలా స్లో ఈటర్, చాలా మెల్లిగా తింటాడు. ఎక్కువ మనం మెల్లిగా తింటాడు కదా అని మనం ఎక్కువ ఎక్కువ ఫుడ్ తినేస్తాడు కదా అని మనం ఎక్కువ ఎక్కువ ఫుడ్ పెట్టి అది వేస్ట్గా ఇంటికి తీసుకురావడం వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను ఇంటికి వచ్చాక నేను మళ్ళీ పిల్లోడికి ఏదో ఒకటి తినిపించడము, కొంచెం అన్నం ఉంటే తినిపించేస్తాను, తప్పకుండా రాగానే ఏదో ఒకటి స్నాక్ అనేది చేస్తానన్నమాట. సో ఇలా జస్ట్ కొంచెం అన్నం పెట్టాను, స్నాక్స్ అనేవి కూడా తప్పకుండా పెడతాను. ఫ్రూట్స్ లేవు ఇంట్లో ప్రజెంట్, ఫ్రూట్స్ కొనాలి. స్విగ్గీ మార్ట్లో ఇన్స్టామార్ట్ ఉంటుంది కదా, సో దాంట్లో ఆర్డర్ పెట్టేశాను అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు మా హస్బెండ్ వేరే కంట్రీలో ఉన్నారు, మేము ముగ్గురమే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి నేను ఎక్కువ బయటికి వెళ్ళడం ప్రిఫర్ చేయను. ఈ మధ్య కొంచెం ఆయన వెళ్ళినప్పటి నుంచి ఇంక అన్నీ ఆన్లైన్ ఆర్డర్సే అయిపోతున్నాయి. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ ఆన్లైన్లో పెట్టేస్తున్నాను. ఏ యాప్ ఉంటే ఆ దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట. మీట్ అయినా కానీ, చికెన్ అయినా కానీ, ఫిష్ అయినా, మటన్ అయినా అండ్ గ్రోసరీస్ అయినా కానీ ఎక్కువ దానిలో పెట్టేస్తున్నాను అనమాట, బయటికి వెళ్ళకుండా. ఇవి వచ్చేసి మొన్న పండగకి మమ్మీ అప్పాలు చేసింది, సో ఈరోజు అప్పాలు పెడదాంలే అని చెప్పి 3 అప్పాలు పెట్టినా. బట్ అవి తినకుండా ఇప్పుడు నేను ఈవినింగ్ కదా, ఇది మార్నింగ్ షూట్ చేసిన వీడియో కదా, అడిగాను తిన్నావా అంటే తినలేదు, నాకు నచ్చలేదు అని చెప్పాడు. వాడికి ఇష్టమైన లేస్ ప్యాకెట్లు, కుర్కురేలు అలాంటివి పెడితే మాత్రం, చాక్లెట్లు అలాంటివి పెడితే మాత్రం అయిపోతాయి, ఇలాంటివి పెడితే మాత్రం అస్సలు అవ్వవు. మళ్ళీ ఇంటికి వచ్చాక నీ బాక్స్ నువ్వే తిను అని చెప్పి నేను అది ఓపెన్ చేసి ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ పీనట్ బటర్ విత్ బ్రెడ్ చేసి ఇచ్చానమాట ఇంటికి రాగానే. బాక్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బస్ ఆల్రెడీ వచ్చేసింది, ఫోన్ చేశారు, వచ్చే ముందు ఫోన్ చేస్తాడనమాట బస్ డ్రైవర్, కింద ఉన్నా అని చెప్పారు. సో నేను ఇక్కడ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ మనం పెట్టాలి, అన్నీ పెట్టేశాను. ఇంకేమైనా ఇన్కంప్లీట్ ఉందా అని ఒకసారి జస్ట్ అలా చెక్ చేస్తున్నాను అనమాట బ్యాగ్ అనేది. వచ్చిండు పదా. వెళ్ళిపోయాడు అన్న. సరే అయిపోయింది. సూర్యాన్ స్కూల్కి వెళ్ళిపోయాడు అండ్ మా మార్నింగ్స్ కనిష పాప బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేయట్లేదు, నేనేమైతే తీసుకున్నానో నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూస్తారు. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.